మేము చెప్పండి అందరు గట్టిగా. మరి ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు బాధలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్నపిల్లలకి చిన్న 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 సమస్యలు, యవనస్తులకు ఉండే సమస్యలు యవనస్తులకి, ఏంటంటే కుటుంబస్తులకు ఉండే సమస్యలు కుటుంబస్తులకి, భార్యకున్న బాధలు భార్యకైతే, భర్తకున్న బాధలు భర్తకు ఉంటుంది, ఏంటంటే వృద్ధులకున్న బాధలు వృద్ధులకు ఉంటాయి. చెప్పుకుంటూ వెళితే ఎవరిని పలకరించినా ఎవరిని కదిలించినా ఏదో బాధలు, కొందరి జీవితంలో కఠినమైన బాధలు, వాళ్ళు పరిష్కరించుకోలేని బాధలు, వాళ్ళు దాంట్లో నుండి వెలుపలికి రాలేని పరిస్థితులు, భూమి యొక్క అగాధములకి కూరుకొని వెళ్ళిపోతుంటారు. అప్పుల బాధలు కావచ్చు, రుణ బాధలు కావచ్చు. ఈ జన్మకు నేను ఈ రుణ బాధ నుండి బయటికి రాగలుగుతానా లేదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ జన్మకు లేకపోతే ఈ జీవితంలో నేను ఈ సమస్య నుండి బయటికి రాగలుగుతానా, ఈ సమస్య నాతోనే తీరిపోతుందా, లేకపోతే ఈ సమస్య నా పిల్లలు కూడా మోయాలా? తరతరాలు 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 ఆ భారాల్ని వారసత్వంగా మోస్తూ సాగిపోతూ ఉంటారు. ఆ బానిసత్వాన్ని తరతరాలుగా తరతరాలుగా ఆ వారసత్వాన్ని మోస్తూ సాగిపోతుంటారు. కొన్ని బలహీనతల్ని, అనారోగ్యాల్ని వారసత్వంగా మోస్తూ ఉంటారు. ఈ కఠినమైన బాధను నేను బయటికి రాగలనా అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. ప్రియులరా, ఈ రాత్రి నీవు కనికరం పొందు. ఆయన కనికరానికి, ఆయన కృపకు పాత్రుడుగా మార్చబడు. భూమి యొక్క అగాధ స్థలములో నీవు ఉన్న అక్కడ నుండి నా ప్రభు నేను వెలుపలికి తీసుకురాబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా.